పూర్వకాలంలో దేవాసురుల మధ్య భీకర యుద్ధం జరిగింది. దేవ సైన్యాధిపతిగా కుమారస్వామి ముందుకు వచ్చాడు. ఆయన చేతిలోని వేల్ దివ్య తేజంతో ప్రకాశించి తారకాసురుణ్ణి సంహరించటానికి ఆకాశాన్ని చీల్చుకుంటూ దూసుకుపోయింది. వేల్లో ఉన్న దివ్యశక్తి ఒక క్షణంలో అతని హృదయాన్ని చీల్చి పవిత్ర అగ్నిజ్వాలల్లో నింపేసింది. ఆ దృశ్యం చూసిన తారకాసుని పుత్రులు పగతో రగిలిపోయారు. దేవతలపై ప్రతీకారం తీసుకోవడానికి తపస్సు చేయడానికి నిర్ణయించుకున్నారు. అలా ముగ్గురు దట్టమైన అరణ్యాల్లోకి ప్లోకి ప్రయాణం ప్రారంభించారు. పొగమంచు దారులు, మహావృక్షాలు, వర్షంలో తడిసిన రాళ్ళు. వారు పర్వతాలను ఎక్కుతూ ఒక పర్వత శిఖరాన్ని చేరుకున్నారు. అక్కడే తపస్సుని ఆరంభించాలని నిర్ణయించుకొని పద్మాసనంలో కూర్చొని ఘోర తపస్సును ఆరంభించారు. రోజులు, రాత్రులు, ఋతువులు మారిపోయాయి. శరీరం క్షీణించినా ధ్యానం మాత్రం కదల్లేదు. వారి శరీరంలో నుండి ఉత్పన్నమైన తపశ్శక్తి లోకాల్ని దాటి బ్రహ్మలోకాన్ని తాకింది. బ్రహ్మ వారి తపశ్శక్తి గుర్తించి వారి ముందు ప్రత్యక్షమయ్యి వారికి వరమిచ్చి అదృశ్యమయ్యాడు. తరువాత మాయాసురుణ్ణి పిలిచి 3 పురాలను నిర్మించమని ఆదేశించాడు. మయుడు గగనతలంలో కాంచన, రజత, తామ్రపురాలను నిర్మించాడు. ఇవి కేంద్రాలుగా చేసుకొని త్రిపురాసురులు స్వర్గంపై దాడులు ప్రారంభించారు. స్వర్గం కంపించింది. దేవతలు శక్తిలేని స్థితికి చేరుకున్నారు. లోకాలు చీకటిలో మునిగిపోయాయి. భూదేవి కన్నీరుతో రక్షణ కోరింది. దేవతలు బ్రహ్మలోకానికి వెళ్లి బ్రహ్మ సహాయం కోరారు. ఇంద్ర, మీరంతా పరమేశ్వరుని శరణు కోరండి. వారు బ్రహ్మలోకం నుండి కైలాసానికి పయనమయ్యారు. అలా వారు కైలాస శిఖరం చేరుకోగానే వారికి శివపార్వతులు ధ్యానంలో కనిపించారు. పార్వతి వారి రాకను గమనించి ఆశీర్వదించింది. హే మాత, మమ్మల్ని త్రిపురాసురుల బారి నుండి కాపాడండి. ఇంద్ర, మీరు వైకుంఠం వెళ్ళి విష్ణువు సహాయం తీసుకోండి. పార్వతి మాట విని దేవతలు వైకుంఠానికి వెళ్లారు. సమస్యను గ్రహించిన విష్ణువు తన మాయతో అరిహుడు అనే బ్రాహ్మణుణ్ణి సృష్టించి అసురపురాలకు పంపించాడు. అతను ప్రవేశించగానే త్రిపురాల శక్తి తగ్గసాగింది. ఇది గమనించిన బ్రహ్మ విశ్వకర్మను పిలిచి త్రిపురాసురుల సంహారం కోసం శివుడికి దివ్యరథం, ధనుస్సు, బాణం తయారు చేయమని ఆదేశించగా విశ్వకర్మ తన ప్రతిభను ఉపయోగించడం మొదలుపెట్టాడు. తన శక్తితో మేరు పర్వతాన్ని ధనుస్సుగా మార్చాడు. వెంటనే ఆదిశేషువు వింటినారిగా మారింది. విష్ణువు దివ్యశరంగా మారాడు. సూర్యచంద్రులు చక్రాలుగా, యముడు ఇరుసుగా మారారు. వేదాలు గుర్రాలుగా, భూదేవి పీఠంగా మారింది. ఇంద్రుడు గొడుగుగా మారాడు. అన్నింటినీ చూసి విశ్వకర్మ తన శక్తితో ఒక అద్భుత రథాన్ని తయారు చేశాడు. దివ్యరథం విశ్వమంతా కాంతులు వెదజలుతూ ముందుకు కదిలింది. బ్రహ్మ ఈలోగా కైలాసానికి పోయి శివుణ్ణి త్రిపుర సంహారం కోసం ఆహ్వానించాడు. అలా దివ్యరథం సిద్ధమవ్వగా బ్రహ్మ దాన్ని చూసి రథసారథిగా మారాడు. బ్రహ్మసారథిగా రథాన్ని శివపార్వతుల దగ్గరకు తీసుకుని రాగా శివపార్వతులు రథంపైకెక్కి విశ్వంలో ప్రయాణించగా శివగణాలు వెనుకగా బయలుదేరాయి. రథం 3 పురాలకు దగ్గరగా వెళ్ళింది. 3 పురాలు ఒకే రేఖపై వచ్చిన క్షణంలో, పరమేశ్వర, సమయం ఆసన్నమైనది. 3 పురాలు ఒకే రేఖపై వస్తున్నాయి అని హెచ్చరించాడు. 3 పురాలు ఒకే రేఖపై వచ్చిన వెంటనే శివుడు విల్లు ఎత్తి దివ్యశరాన్ని సంధించాడు. ఆ బాణం ఆకాశాన్ని చీల్చుకుని దూసుకుపోయి ఒక్క క్షణంలో 3 పురాలను భస్మంగా మార్చేసింది. అలా 3 పురాలను భస్మం చేసిన తర్వాత విశ్వమంతా చీకట్లు తొలగిపోయాయి. తరువాత కైలాసంలో శివపార్వతులు వారి శక్తిని స్వర్గలోకానికి పంపి స్వర్గాన్ని పునర్నిర్మించారు. భూదేవి పచ్చదనంతో నిండిపోయింది. శివపార్వతులు కైలాసంలో నుండి సృష్టిని ఆశీర్వదించారు.